అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించింది. అయితే ఇది దేనికి సంకేతం? కొన్ని మీడియా సంస్థలు ఇది ఇండియా కూటమికి ఊరటనిస్తున్నాయని, ఎన్డీఏ కూటమికి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెబుతూ ఉన్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో ఎప్పుడు ఏదో ఒక చోట ఏదో ఒక ఎన్నిక జరుగుతూ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఇలా ఎప్పుడు ఏదో ఒక ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. లేదా ఎవరైనా అభ్యర్థి మరణిస్తే, లేదా ఎవరైనా అభ్యర్థి పార్టీ మారి అనర్హత వేటుకు గురవుతే ఉప ఎన్నికలు వస్తూ ఉంటాయి. అలా ఏర్పడి వచ్చిన ఉప ఎన్నికలే ఈ ఉప ఎన్నికలు. అయితే దేశవ్యాప్తంగా మొత్తం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఈ 7 రాష్ట్రాల్లోని ఈ 13 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా దేశవ్యాప్తంగా నలుమూలల్లో ఉన్నాయి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, అలానే సెంట్రల్ భారతదేశంని కూడా కవర్ చేశాయి. దీంతో ఈ ఎన్నిక అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవాలి. అయితే ఇందులో మొత్తం 13 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే అందులో 10 చోట్ల ఇండియా కూటమి విజయం సాధించింది, 2 చోట్ల భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తే 1 చోట ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం 85% సీట్లను కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షం ఇండియా కూటమి విజయం సాధించింది. దీంతో ఇది ఇండియా కూటమికి భారీ ఊరటనిస్తుందని, ఎన్డీఏ కూటమికి ఎదురు దెబ్బ తగులుతుందని కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే మనం నిజంగా కొంచెం డెప్త్ గా వెళ్ళి చూస్తే మనకు సిచ్యువేషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. మొత్తం 7 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ 3 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే అక్కడ 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, 1 చోట భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇక పంజాబ్ రాష్ట్రానికి వస్తే అక్కడ ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. 1 చోట ఉప ఎన్నిక జరిగితే ఆ 1 స్థానాన్ని కూడా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఇక పశ్చిమ బెంగాల్లో 4 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 4కి 4 స్థానాలు కూడా తృణమూల్ కాంగ్రెస్ అక్కడ విజయం సాధించింది. అయితే తమిళనాడులోనే 1 చోట ఉప ఎన్నిక జరిగితే అక్కడ డిఎంకే తన స్థానాన్ని కైవసం చేసుకుంది. బీహార్ లో 1 స్థానంకి ఉప ఎన్నిక జరిగితే అక్కడ 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఉత్తరాఖండ్ లో 2 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే ఆ 2 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే మధ్యప్రదేశ్ లో 1 చోట ఉప ఎన్నిక జరిగితే ఆ 1 స్థానాన్ని అధికార బీజేపీ విజయం సాధించింది. అయితే ఈ ఉప ఎన్నికలు ఎందుకు ఇంత ఇంట్రెస్టింగ్ గా మారాయి అంటే రాబోయే రోజుల్లో మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ అలానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్టోబర్, డిసెంబర్ లోనే మహారాష్ట్ర మరియు హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలకు కొంత ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పుకోవాలి. అయితే జూలై 10న జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఇటీవల రావడం జరిగింది. అయితే మనం గనక నియోజకవర్గాల వారీగా గనక చూసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. బీహార్ లోని రూపౌలి అసెంబ్లీ నియోజకవర్గాన్ని గనక మనం చూసినట్లయితే ఇది అధికార జేడీయూ కి సిట్టింగ్ స్థానం. అయితే ఇక్కడ జేడీయూ ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేయగా జేడీయూ అభ్యర్థిపై శంకర్ సింగ్ ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే ఆయన 2010 నుంచి కూడా అటు లోక్ జనశక్తి పార్టీ నుంచి లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తూ ఉన్నారు. దీంతో ఆయన పైన సానుభూతి అలానే అధికార జేడీయూ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కలిసి వచ్చి శంకర్ సింగ్ అక్కడ విజయం సాధించారు. అయితే బీహార్ లో ఇది నిజంగా ఎన్డీఏకు ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక పశ్చిమ బెంగాల్ కి వచ్చినట్లయితే ఇక్కడ 4 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. రాయ్గంజ్, రానాఘాట్, దక్షిణ్, బాగ్దా మరియు మానిక్ టాలా. అయితే 3 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 3 కూడా విజయం సాధించారు. అలానే మానిక్ టాలాలో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మరణించడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ స్థానాన్ని కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అయితే మరొక రాష్ట్రమైనటువంటి తమిళనాడుకు వస్తే ఇక్కడ విక్రవండి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కనుక మనం
చూసినట్లయితే ఇది ముందు నుంచి కూడా డిఎంకే స్థానం, తన స్థానాన్ని డిఎంకే మళ్ళీ నిలుపుకుంది. అయితే ఇక్కడ ఎన్డీఏ మాత్రం బీజేపీకి కాకుండా పిఎంకే కు ఈ సీట్ ను కేటాయించింది. అనూహ్యంగా ఇక్కడ అన్నా డిఎంకే కూడా పిఎంకే తమ మద్దతు ఇచ్చింది. అయితే పిఎంకే ను అన్నా డిఎంకే తన వైపు లాగేందుకు ప్రయత్నిస్తుందని, అందుకోసమే పిఎంకే కు అక్కడ మద్దతు తెలిపిందన్న చర్చ కూడా వార్తల్లో ఉంది. అయితే బీజేపీ అలానే అన్నా డిఎంకే నుంచి మద్దతు ఉన్నప్పటికీ కూడా పిఎంకే ఇక్కడ విజయం సాధించలేకపోయింది. ఇక్కడ మళ్ళీ డిఎంకే అభ్యర్థినే విజయం సాధించారు. అలానే మధ్యప్రదేశ్ కి కనుక వచ్చినట్లయితే ఇక్కడ అమర్వాడా అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉండడంతో ఇక్కడ 3000 మెజారిటీతో బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గం చింద్వాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 29 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాను మొత్తం 28 స్థానాలను బీజేపీ గెలుచుకోగా ఒకే ఒక్క చింద్వాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 29 పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీ విజయం సాధించింది. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ విజయం సాధించారు. అయితే 3000 మెజారిటీ అనేది చాలా తక్కువ అన్న చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గంలో మొట్టమొదటిసారి 2008 తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. కనుక ఇది బీజేపీకి మధ్యప్రదేశ్ అనేది ఒక కంచుకోటగా మారుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. అలానే ఉత్తరాఖండ్ లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బద్రీనాథ్ మరియు మ్యాంగ్లోర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమి చెందింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నిజానికి మ్యాంగ్లోర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నడూ విజయం సాధించలేదు. అక్కడ కొన్నిసార్లు బీఎస్పీ లేదా కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీలు విజయం సాధిస్తూ ఉంటాయి. ఈసారి కాంగ్రెస్ అక్కడ విజయం సాధించింది. అయితే బద్రీనాథ్ అసెంబ్లీ నియోజకవర్గం ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి బీజేపీ తరఫున పోటీ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. దీంతో బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలో బీజేపీ ఓడిపోయిందన్న చర్చ ప్రస్తుతం నడుస్తుంది. అయితే ఉత్తరాఖండ్ లో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ 2 స్థానాలు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నియోజకవర్గాలు కావడంతో ఉత్తరాఖండ్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురు దెబ్బ కాదనే చెప్పుకోవాలి. అయితే పంజాబ్ లోని జలంధర్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక జరగగా ఈ ఎన్నిక పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు చాలా కీలకమైనటువంటి ఉప ఎన్నిక. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. అదే కాంగ్రెస్ పార్టీ 7 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఈ ఎన్నిక కొంత ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సునాయాసంగా విజయం సాధించింది. అయితే ఇంట్రెస్టింగ్ గా 2వ స్థానంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నిలిచింది. కాంగ్రెస్ మరియు శిరోమణి అకాలీ దళ్ ను వెనక్కి నెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీకి పంజాబ్ లో ఒక కీలకమైనటువంటి పరిణామం అనే చెప్పుకోవాలి. ఇక మరో ఇంపార్టెంట్ స్టేట్ అయినటువంటి హిమాచల్ ప్రదేశ్ కి కనుక వచ్చినట్లయితే ఇక్కడ దేరా, అమీర్పూర్ మరియు నారాగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అయితే ఈ 3 నియోజకవర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు గతంలో ఇండిపెండెంట్లుగా విజయం సాధించారు. కానీ ఇటీవల వారు ముగ్గురు కూడా తమ పదవులకు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈసారి ఉప ఎన్నికల్లో వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే దేరా అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు సతీమణి కమలేష్ ఠాకూర్ ఇక్కడ విజయం సాధించారు. అలానే నారాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే అమీర్పూర్ లో మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు. అయితే హిమాచల్ ప్రదేశ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. అక్కడ ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో ప్రస్తుతానికి హిమాచల్
ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదనే చెప్పుకోవాలి. అయితే భారతీయ జనతా పార్టీకి మాత్రం కొంత ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఓవరాల్ గా కనుక మనం ఈ 7 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలను కనుక చూసుకున్నట్లయితే ఇది ఎన్డీఏకి పెద్ద ఎదురు దెబ్బగా మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము, తెలంగాణలో కూడా మనం చూసాము. ఇటీవల జరిగినటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా బలంగా లేనప్పటికీ కూడా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఇది వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా చోట్ల ఉప ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఇలా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగితే అధికార పార్టీనే విజయం సాధిస్తూ వస్తుంది. కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఇతర పార్టీలు విజయం సాధిస్తూ ఉంటాయి. దీంతో ఈ ట్రెండ్ అనేది ఈ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కనబడింది. అధికార పార్టీలే ఎక్కువ చోట్ల విజయం సాధించాయి. అయితే ఇది ఎన్డీఏకి పెద్ద ఎదురు దెబ్బ కాదని చెప్పుకోవాలి. ఇండియా కూటమికి మాత్రం తమ స్థానాలను నిలుపుకొని కొంత ఊరట లభించిందనే చెప్పుకోవాలి. ధన్యవాదాలు.